పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కోసం సిట్ పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు శనివారం హైదరాబాద్, కరీంనగర్లోని బండి భగీరథ్ తండ్రి నివాసంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు అతన్ని పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలు ఢిల్లీ, కరీంనగర్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు అతని కోసం గాలింపును ముమ్మరం చేశారు. తాము ఇచ్చిన నోటీసులకు బండి భగీరథ్ నుంచి రిప్లై లేదంటున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇప్పటికే మైనర్ బాలిక స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ ను పట్టుకోవడానికి తమదైన పద్ధతిలో వెతుకుతున్నారు. కేసు నమోదు కంటే ముందు అతను హైదరాబాద్ లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. పలు లొకేషన్లలో అతను ఉన్నట్లు గుర్తించిన పోలీసులకు ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. మరోవైపు శనివారం సిట్ బృందం భగీరథ్ తండ్రి నివాసంలో తనిఖీలు నిర్వహించింది. దాదాపు 2.5 గంటల పాటు బంజారా హిల్స్ లోని తండ్రి నివాసంలో పోలీసుల బృందాలు సోదాలు చేశాయి. అక్కడ బండి భగీరథ్ కు సంబంధించిన ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇటు కరీంనగర్ నివాసంలోనూ బండి భగీరథ్ కోసం పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు 4 పోలీసు బృందాలు ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ లో బండి భగీరథ్ కోసం గాలింపు చేపడుతున్నాయి. అతను దేశం విడిచి పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు పోలీసులు. లేదు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళే ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు వాళ్ళే ఉన్నారు. లేదు సార్, సార్ కూడా లేదు, లార్ కూడా లేదు. చూసాను, మొత్తం చెక్ చేసాను, ఎవరు లేదు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ఏ క్షణమైనా పోలీసుల ముందు లొంగిపోతారు అన్న ప్రచారం శనివారం ఉదయం నుంచి నడిచింది. దాంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణ చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బండి భగీరథ్ ను అరెస్ట్ చేస్తుందా లేక అతనే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోతాడా అన్నది చూడాలి.